చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో హాస్పిటల్లో చేరుతున్నట్లు సమాచారం. ఈ వైరస్తో పాటు ఇన్ఫ్లుయెంజా, మైకోప్లాస్మా, నియోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు చెబుతూ ఉన్నారు. హ్యూమన్ మెటానియా వైరస్ సోకుతున్న వారిలో కోవిడ్ లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ఒమేనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించింది. ప్రస్తుతం చైనాలో శీతాకాలం. చైనాలో కాలుష్యం అధికంగా ఉంటుంది. ప్రతి ఏడాది ఇక్కడ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పెరిగిపోతూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు కావటం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారి రక్త నమూనాలను వైద్యులు పరిశీలించగా వారిలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఇతర కేసులతో హాస్పిటళ్లన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. కనీసం పడకలు సరిపోకపోవడంతో ఒకే బెడ్ మీద ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఇతర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తి తొలి నాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.